రేపే రథ సప్తమి అండి, అనగా 25 జనవరి 2026 ఆదివారం నాడు వచ్చింది. గుర్తుపెట్టుకోండి, సూర్య భగవానుడు పుట్టినటువంటి రోజు కాబట్టి మనము ప్రతి ఒక్కరము కూడా బ్రహ్మ ముహూర్తంలో లేవాలి. అంటే సూర్యుడు ఉదయించక ముందే లేచి తల స్నానము చేయండి. తలస్నానము అని అంటే అలాగే చెయ్యకండి. జిల్లెడాకు ఉంటుంది కదా, ఆ జిల్లెడాకు తీసుకొని నెత్తి మీద పెట్టుకోండి, బ్రహ్మస్థానంలో పెట్టుకొని తలస్నానము ఆచరించండి. అది చిన్నవాళ్ళైనా సరే పెద్దవాళ్ళైనా సరే ఎవరైనా సరే చేయవచ్చు. అలా చేయడం ద్వారా ఏంటి అని అంటే ఆరోగ్యము బాగుంటుంది. అది ఇప్పుడు ఉన్నటువంటి ఆరోగ్యమైనా సరే ఫ్యూచర్లో వచ్చేటటువంటి ఆరోగ్యమైనా సరే చాలా అద్భుతంగా ఉంటుంది. అలా చేసుకొని సూర్య నమస్కారం చేసుకున్న తర్వాత ఖచ్చితంగా ఆదిత్య హృదయం ఉంటుంది కదా, అది చదవండి, లేదా యూట్యూబ్లో వస్తుంది వినండి. అలా చేయడం ద్వారా అద్భుతంగా మీ ఆరోగ్యము బాగుంటుంది. అదే విధంగా మీకు తీవ్రంగా ఆరోగ్య సమస్యలు ఉన్నాయి, ఏదైనా సరే విశేషంగా కోరికలు ఉన్నాయి అంటే గోధుమలు ఉంటాయి కదా, అది కేజిన్బావు గోధుమలు బ్రాహ్మణుడికి దానంగా ఇవ్వండి, విశేషంగా ఫలితాలు పొందవచ్చు అనేటటువంటి అందరికీ తెలియజేయండి. స్వస్తి, సర్వే జనాః సుఖినో భవంతు.